ఒక్కరితో మొదలైన మన ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ ఈరోజు 120 మంది స్వామివారి పూజ చేసుకునేలా చేసింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. సంతాన ప్రాప్తి కోసం సుబ్రహ్మణ్య స్వామి పూజ విధానం నేను చేసి చూపించిన తర్వాత మొట్టమొదటి వారం నలుగురు అయితే నాకు ఫోటోలు పంపించారు, అక్క ఇలా చేసుకున్నాము అని. తర్వాత వారం నుంచి రోజు రోజుకి ఆ స్వామివారి పూజ చేసుకునే వాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు. ప్రతి వారం 10-20 మంది వరకు నాకు ఫోటోలు పంపిస్తే ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెడుతూ ఉంటాను, అన్ని ఒకే దగ్గర పెట్టేసి. కానీ ఈ వారం మాత్రం ఏకంగా 120 మంది పంపించారు ఫోటోలు. ఇవి కేవలం ఇన్స్టాగ్రామ్ లో పంపిన వాళ్ళు మాత్రమే, యూట్యూబ్ లో పంపలేని వాళ్ళు చాలా మందే ఉన్నారు. కొందరైతే మెయిల్ కూడా చేశారు. మీరు పంపిన 1-2 ఫోటోలు అంటే ఒక చోట పెట్టి నేను వీడియో చేయగలను, కానీ ఏకంగా 120 మంది పంపించారు ఈ రోజు. అవన్నీ వీడియో చేయలేక ఇలాగా స్క్రీన్ రికార్డింగ్ అయితే పెట్టాను అనమాట. మీలో ఏ ఒక్కరు పూజ చేసిన ఫోటో మిస్ అయినా మీరు బాధపడతారు, నేను బాధపడతాను. ఈ రోజు ఉదయం 4:40 నుంచి పంపిస్తున్నారు నాకు ఫోటోలు. నేను ఈ వీడియో ఎడిట్ చేసేటప్పటికి నాకు టైం 11:30 అవుతుంది. అప్పటికీ కూడా ఇంకా పంపిస్తూనే ఉన్నారు. మీ అందరికీ కూడా త్వరలో సంతాన ప్రాప్తి కలగాలి, మీ అందరికీ కూడా స్వామివారు మంచి సంతానాన్ని ప్రసాదించాలని, ఎవరైతే పిల్లలు లేక బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా త్వరలో గుడ్ న్యూస్ రావాలని మనస్ఫూర్తిగా స్వామిని కోరుకుంటున్నాను. నేను ఫోటోలు వీడియోలు పంపలేకపోయామే అని బాధపడకండి. మీరు మాత్రం స్వామివారికి నిష్ఠగా పూజ చేసుకోండి, అంతే చాలు. ఆయనే అన్ని చూసుకుంటారు. పూజ మాత్రమే చేస్తే సరిపోతుందని చెప్పను. మంచిగా మన హెల్త్ చూసుకోవాలి, సీడ్ సైక్లింగ్, డైట్ ఫాలో అవ్వండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక మంచిగా గైనకాలజిస్ట్ని కలవండి. అన్ని బాగుంటాయి, మంచిగా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో చూసే వాళ్ళు మాత్రం ఈ పూజ ఏంటి, ఎలా చేయాలని ఆలోచిస్తున్నారు కదా, ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి.